లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బాధ్యుడిని చేసి ఆయన ఉద్యోగాన్ని ఓడగొడతారని రాహుల్ ప్రియాంక గాంధీలపై ఏ నిందా వేయరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. తొలి 5 విడతల ఎన్నికల సర్వేను పరిశీలించారని భాజపాకు 310 వచ్చాయని తెలిపారు. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో కాంగ్రెస్ కు 40 సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు. ఆగర్భ శ్రీమంతులైన రాహుల్ ప్రియాంకకు పేదల కష్టాలు తెలియవని ప్రధాని మోదీకి మాత్రమే అవి తెలుసన్నారు. దేశ వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ప్రతి 6 నెలలకు ఒకసారి రాహుల్ థాయిలాండ్ వెళతారని, మోదీ 10 ఏళ్లలో కనీసం ఒక సెలవు కూడా తీసుకోలేదని వివరించారు. రాహుల్ అఖిలేష్ పై 12 లక్షల కోట్ల కుంభకోణం ఆరోపణలున్నాయని, మోదీపై 25 పైసల అవినీతి ఆరోపణ లేదన్నారు. సహారా గ్రూప్ నిధులతోనే సమాజ్వాదీ పార్టీ నడుస్తోందన్న షా తాము అధికారంలోకి వచ్చాక సహారా బాధితులకు డబ్బు అందిస్తున్నామని చెప్పారు. 4 तारीख को मोदी जी की भाजपा की एनडीए की विजय निश्चित है और 4 तारीख को दोपहर को आप देख लेना, ये राहुल बाबा के लोग प्रेस कॉन्फ्रेंस करेंगे कि ईवीएम के कारण हम हारे। और खड़गे साहब आप भी समझ लेना, ये भाई बहन पर ठीकरा नहीं फूटने वाला है। हार का ठीकरा खड़गे साहब पर फूटेगा और उनकी नौकरी जाने वाली।